సంఘంతో కలిసి నడిచేవాడే మండుతాడు. సంఘాన్ని విడిచిపెట్టినవాడు ఆత్మలో ఆరిపోతాడు. మండుతున్న నిప్పుల మధ్య ఉన్న కట్టె మాత్రమే మండుతుంది. నిప్పుల మధ్య నుంచి వెళ్ళిపోతే కట్టె ఏమైపోతుందో తెలుసు మీకు, ఆరిపోతుంది. దేవుడు ఎందుకు సంఘంగా కూడమన్నాడు అంటే, నా ఆలోచనలో ఒకవేళ తప్పైతే సరిచేసేవాడు ఉండాలని. ఒక్కడిగా నివసించడం కంటే ఇద్దరు కూడి నివసించుట మేలు అన్నాడు. ఎందుకంటే ఒకడు పడిపోయినా మరి ఒకడు అతనిని లేపుతాడు అన్నాడు. చాలామంది ఇది పెళ్లి విషయంలో వాడతారు. ఈ ప్రసంగిలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని పెళ్లి విషయంలో వాడుకుంటారు. కానీ ఆత్మీయ జీవితంలో ఇది చాలా అవసరం. సంఘంతో కలిసి ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ తెలియాలి. దేవుని వాక్యాన్ని పరిశోధించే విషయంలో నేను ఒక్కడినే అయితే నా మనసు ఎప్పుడు నా మాట నా ఆలోచన రైట్ అనే చెప్తుంది. ఎందుకంటే హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. నా మనసుకి ఎప్పుడు రైట్ అనిపించింది రైట్ కాదు. ఒకని ఎదుట సరైన మార్గం ఉంటుంది, కానీ అది తుదకేమవుతుంది, మరణానికి దారితీస్తుంది. అదే 10 మంది పెక్కు మంది ఆలోచనలు, బహుమంది ఆలోచనలు, ఆలోచనకర్తలు అనేకులు ఉండటం మంచిది, అది రక్షణకరం.